అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ఈరోజు ఉమెన్స్ డే, అంతేకాదు శివరాత్రి కూడాను. ఈ రెండే కాకుండా నాకు ఇంకొకటి ఉంది కలిగించేది. అది మీతో షేర్ చేద్దామనేసి చెప్తున్నాను. ఈరోజు సైకిల్స్ స్టార్ట్ చేసి వాళ్ళకి మేము 150 కంప్లీట్ అయినాయి. ఈరోజు శివరాత్రి రోజున, ఉమెన్స్ డే రోజున 150వ సైకిల్ ఇవ్వగలిగాము. దీనికి పిల్లలందరికీ దీంట్లో భాగం ఉంది. ఆ భగవంతుడు కూడాను, శ్రీనుకు కూడాను, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతవరకు నేను రావటానికి ప్రతి ఒక్కళ్ళు నాకు చెయ్యందిచ్చారు. అందుకు మీతో చెప్దామనేసి మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నీ రేపు అప్లోడ్ చేసి పెడతాను. చాలా ఆనందంగా ఉంది. ఇంత దూరం నేను వస్తాను అని అనుకోలేదు, చేయగలుగుతాను అని కూడా అనుకోలేదు. 1-2తో స్టార్ట్ చేసింది ఈరోజు 150 అయినకి. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ పక్కన మనందరం ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు నాతో చెయ్యి కలిపి నాకు తోడుగా ఉన్నారు. ఇక ముందు కూడా నాకు ఇలాంటి తోడు సహకారము నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. శ్రీనుకి, మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఉంటాను. అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఈరోజు ఏలూరు నుంచి మరొక రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, లింగపాలెం మండలం బ్యాంక్ కాలనీలో పట్నాల కనకారావు గారి నుంచి. ఆ ఊర్లో ఒక ఆయన మనకి రిక్వెస్ట్ పంపించారు. లారీ యాక్సిడెంట్ అయ్యి అతనికి కాలు తీసేశారంట. యాక్సిడెంట్ అయినప్పుడు అతనికి సైకిల్ ఎవ్వరూ ఇవ్వలేదు. అతనికి సైకిల్ ఇప్పిస్తే ఇంటికి పరిమితమైన ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది అనేసి మనకి రిక్వెస్ట్ పంపించారు. అతని వీడియోస్ అన్నీ చెక్ చేసిన తర్వాత అతనికి సైకిల్ మనం ఇవ్వచ్చు అని డిసైడ్ చేసుకుని నేను సైకిల్ పంపించడం జరిగింది. అది శివరాత్రి రోజున, ఉమెన్స్ డే రోజు ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఆయనకి ఆ రోజు వెళ్ళి 150వ సైకిల్ అన్నమాట. అది చాలా ఆనందంగా ఉంది. ఇంత దూరం మన ప్రయాణం, 150వ సైకిల్. అక్కడ తెలిసిన వాళ్ళందరినీ పిలిచి ఒక కేక్ కూడా కట్టించాము. అతనికి సైకిల్ ఇవ్వటం జరిగింది. ఆ సైకిల్ని అతను చాలా ఉపయోగపడుతుందమ్మా, కర్రతో బయటికి వెళ్ళలేకపోతున్నాను ఒక కాలు లేకపోవటం వల్ల అని బాధపడ్డాడు ఆయన. అందుకు ఈరోజు మనం పండగ రోజున, అందులో శివరాత్రి రోజున మనం ఒకళ్ళకి ఉపయోగపడగలిగాము. ఈ సైకిల్ ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా డొనేషన్ తీసుకోలేదు. ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చిన ప్రతి పైసాని నేను ఈ పనులకే ఉపయోగిస్తున్నాను. అందుకు పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని అలా జాయిన్ చేసి వాళ్ళు తీసుకునే ఇచ్చే ఆర్డర్స్ మీద వచ్చే ప్రాఫిట్ని నేను ఇలా ఉపయోగిస్తున్నాను. అందుకు ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు. బయట తీసుకోకుండా, బయట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కానీ వాళ్ళు బయటికి వెళ్లకుండా నాకే ఆర్డర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నాకు తోడుగా ఉన్నారు. దానిలో మేము కూడా భాగం అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పిల్లలు నా మీద ప్రేమ చూపించి నాతో జర్నీ చేస్తున్నందుకు, ప్రయాణిస్తున్నందుకు. మనం ఒకళ్ళకి చెయ్యందించగలుగుతున్నాం అన్న తృప్తి మనందరికీ ఉంది. ఇక ముందు కూడా ఎక్కడ నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ పక్కన మనందరం ఉంటాము. శ్రీనుకు కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తను కూడా చాలా ఓర్పుగా ఈ పనులన్నీ వెళ్తున్నాడు, చేస్తున్నాడు. ఇక ముందు కూడా తన సపోర్ట్ కూడా నాకు ఉంటుంది అని నేనే డిసైడ్ చేసుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ నాకు తోడుగా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళను కూడా గ్రూప్లో జాయిన్ చేయండి. చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. అందరికీ ఇవ్వగలగాలి. మనం ఎవ్వరిని ఇవ్వలేము అని వెనక్కి పంపించేది లేదు. ఈ వీడియోని చివరి వరకు విని షేర్ చేయండి, లైక్ చేయండి, స్టేటస్లో పెట్టండి. అలా పెట్టడం వలన మనం మరొకరికి చేయందిచ్చే అవకాశం మనకు దొరుకుతుంది. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఆ బాబాకి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సైకిళ్ళు ఇచ్చినందుకు ఆయురారోగ్యాలతో చల్లగా మా చింతలపూడమ్మా
మారుమూడి మల్లికార్జున గారమ్మ, మన ఎంపీపీ గారు, ఎక్స్ ఎంపీపీ గారు. నమస్తే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు. మీరు ఆరోగ్యంగా శుభ్రంగా ఉండాలి. ఎంతో మందికి మీరు అన్నగారు కూడా ఒకసారి ప్రకటవరం కూడా ఒకటి పంపించారు, రిక్వెస్ట్ మనకి ఇచ్చారు. అప్పుడు భవానీ మాల అన్న ఆవిడకి ఇచ్చొచ్చు, ఆయనకి ఇచ్చొచ్చాం చెన్నారావు గారు. ఫెసిలిటీ అజయ్ అమ్మా. నమస్తే మేడం. అమ్మ ఈరోజు మరి ఏం చెప్పదలుచుకున్నారో మీ చిన్న సందేశం ఒకటి ఉందమ్మా. ఓకే ఓకే. అది ఎంపీపీ గారిని చూస్తున్నాను, నేను చేసే కార్యక్రమాన్ని చూస్తున్నారు పెద్ద ఆయన ఎంపీపీ గారిని. ఇప్పుడు వరకు రాధమ్మ గారు ఆవిడ ఈ సంకల్పంలో ఏదైతే వికలాంగులందరికీ అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు 150 ఈ రోజుకి పూర్తవుతుంది. మరి అన్న అంకుల్ గారికి ఈరోజు సైకిల్స్ 150 పూర్తవుతుంది. ఇప్పటివరకు కూడా ఈ 150 సైకిళ్ళు, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, కుట్టి మిషన్లే కావచ్చు, ఇలా పుష్ రోగులకి అండగా ఉండటమే కావచ్చు, కొండ జాతి వాళ్ళకి బట్టలు ఇవ్వడం కావచ్చు, మళ్ళీ వికలాంగుల చేత కోర్టు డైరీ పెట్టించారు. ఇలా చాలా కార్యక్రమాలు మిళితం చేసుకుని ఈవిడ 150 రోజు కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అది కూడా మహిళా దినోత్సవం రోజున జరుపుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోకుండా, ఎవరు కనీసం 100 రూపాయలు ఇచ్చినా కూడా తీసుకోరు. సొంత డబ్బులతోనే ఆన్లైన్ బిజినెస్, శారీస్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు ఇంట్లో కూర్చొని. దాని మీద వచ్చే ప్రతి రూపాయి కూడబెట్టుకొని నేను ఇచ్చే రిక్వెస్ట్ ద్వారాగా జెన్యూన్ కేసు అయితే ఆవిడ సెలెక్ట్ చేసి ఇక్కడ సైకిల్ పంపిస్తున్నారు. ఈ సైకిల్ పంపించడం కనీసం ఎవరి దగ్గర కూడా కస్టమర్ దగ్గర, ఈ లబ్ధిదారు దగ్గర ఒక రూపాయలు తీసుకురావాలి. A to Z ఫ్రీ. ఇంటికి వచ్చి చేర్చేంత వరకు కూడా అన్ని బాధ్యతలు ఆవిడే తీసుకుంటున్నారు. అది కూడా ఈ 150 కార్యక్రమాలు కూడా ఈ మండలం నుంచి పరిశ్రమ నా ద్వారాగా చేయించడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నానండి. ఎందుకంటే రాధమ్మ గారు ప్రతి కార్యక్రమంలోనూ నన్ను కూడా తన కుటుంబ సభ్యుడిగా మరి అనుకొని నాతో జెన్యున్గా ఈ కేసులను చేపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాధమ్మ గారి సేవలు అందరూ కూడా వినియోగించుకోండి. మీ చుట్టుపక్కల అనంతం ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినా కూడా అమ్మగారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఎవరి దగ్గర కూడా డొనేషన్ కలెక్ట్ చేయకుండా చాలా గొప్ప విషయం. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఇటువంటి గొప్ప కార్యక్రమం మనందరి చేత మరి రాధమ్మ గారు చేపిస్తున్నందుకు ప్రత్యేకంగా నా తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలమ్మా. అవును. శుభాకాంక్షలమ్మా. మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ మరి ఈయన గారికి పాపం మీరు మంచి మనసు చేసుకొని మరి ఇప్పటికి 150 మందికి గొప్ప రాధమ్మ గారు సైకిల్ ఇవ్వడం జరుగుతుందమ్మా. కానీ మీలాంటి మహాత్ములు, మహాతనులు ఇంకా దేశం మీద ఉన్నంతగానో పేదలు, వికలాంగులు ఇంకా ఎంతోమంది ఉన్నారమ్మా. వాళ్ళందరికీ కూడా మీరు సేవ చేయాలని, అందరికీ కూడా భగవంతుడు మీకు నిజంగా ఎంత మంచి మనసు ఇచ్చినందుకు ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు, కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ముందుకు వచ్చి చేసేవాళ్ళు ఓ హరుదు. కానీ దేవుడు భగవంతుడు మరి మీకు ఆ బాబా గారు మీకు మంచి ఆరోగ్యం మంచిగా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానమ్మా. ఇవాళ మరి 150 సైకిళ్ళు ఇచ్చారు ఇప్పటి వరకు. మరి మీరు మంచి మనసు తీసుకొని మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడు నేర్చుకుంటూ మహాశివరాత్రి సందర్భంగా కూడా మీకు శుభాకాంక్షలు అమ్మా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడిలో లింగపాలెం మండలంలో మన లింగపాలెం గ్రామంలో ఇలాగా వికలాంగులుగా ఉన్న ఈయనకి మన గొప్పని రాధమ్మ గారు సైకిల్ పంపడం, అది కూడా 150 ఈ రోజుకి 150 సైకిల్ పంపడం జరిగింది. ఆవిడ ఆయురారోగ్యాలతో ఉండాలి, పెద్ద మనసు చేసి ఎంతమందికి తల్లిగా ఉంటున్నందుకు ఆవిడకి ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మా మీకు. అలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను. అలాగే మీతో పాటు ఎంతోమైన ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. దీని అంతటికీ కారణం మీరమ్మ. మీ ఎప్పుడు మాకు